అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 109. లవ్ యూ కన్నా. ఇక స్టోరీలోకి వెళ్తే, అభయ్ ఆఫీస్లో మేనేజర్గా జాయిన్ అయిన స్నేహ నలుగురు ఆర్టిస్టులను లీడ్ చేయడం గురించి ఆలోచిస్తూ పనిలో పడిపోయింది. మరోవైపు దాత్రి తన ఆఫీస్లో జనరల్ మేనేజర్ క్యాబిన్లో కూర్చొని ఉంది. స్నేహ గురించి ఎంక్వైరీ చేయమన్నాను కదా, ఎక్కడి వరకు వచ్చింది, ఎనీ ప్రోగ్రెస్? ఎదురుగా ఉన్న అసిస్టెంట్ని చూస్తూ సీరియస్గా అడిగింది దాత్రి. అప్పుడు అసిస్టెంట్, ఎస్ మేడం, రీసెంట్ యాక్టివిటీస్ ప్రకారం ఆమె ఈ సిటీలోనే ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే షాక్ అయిన దాత్రి చైర్ల నుండి ఆతృతగా ముందుకు వంగి, వాట్, ఏం చెప్తున్నావు, ఆమె ఈ సిటీలోనే ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతూ అతని చేతిలోని డాక్యుమెంట్స్ తీసుకొని చూసింది. అది చదవడం పూర్తయ్యేసరికి ఆమె పెదాలపై వికృతమైన చిరునవ్వు మెరిసింది. అప్పుడు ఆమె నవ్వుతూ, ఈ స్నేహ అభయ్ కంపెనీలో జాయిన్ అయ్యి అతని ఇంట్లోనే ఉంటుందా? ఈమె నిజంగా చాలా తెలివైంది. అక్షయ్ దగ్గర ఉండడం కుదరకపోయేసరికి మరో అందమైన రిచ్ పర్సన్ని త్వరగానే వెతుక్కుంది అని అంది. వెంటనే ఆమె మనసులో భయంకరమైన ప్లాన్ ఒకటి రెడీ అయింది. అప్పుడు పక్కనే ఉన్న తన అసిస్టెంట్తో, మనకు స్నేహ ఎక్కడుందో తెలిసింది, ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది, ఆమెపై ఒక కన్నేసి ఉంచండి, ఏం జరిగినా వెంటనే నాకు తెలియాలి, అలాగే నేను చెప్పినట్లు చేస్తూ ఉండండి, మనం ఇప్పుడు ఈ గేమ్ను స్టెప్ బై స్టెప్ ఆడాలి అని అంది. దాత్రి అసిస్టెంట్ ఆమెలోని ఈ వైల్డ్ యాంగిల్ని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె తన బాస్ కాబట్టి ఎటువంటి ఎక్స్ప్రెషన్ తన ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ, ఓకే మేడం, మీరు చెప్పినట్లు చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన అసిస్టెంట్ వెళ్ళగానే దాత్రి తన ఫోన్ను చేతిలోకి తీసుకొని వాల్పేపర్ మీద ఉన్న అక్షయ్ ఫోటోని చూస్తూ, దేవుడు మన్మధుణ్ణి భూమి మీద పుట్టిస్తే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఉన్నావు అక్షయ్ అని అతని ముఖాన్ని తాకుతూ, చిన్నప్పటి నుంచి నువ్వే నా క్రష్, నిన్ను పెళ్లి చేసుకోవడమే నా బిగ్ డ్రీమ్, మన మధ్యలో ఎవరైనా వచ్చారంటే నాకు చాలా జెల్సీగా అనిపిస్తుంది, కానీ నువ్వు మాత్రం అంత డ్రింక్ చేసి కూడా ఆ స్నేహ గురించే కలవరిస్తున్నావు, అది నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఆ స్నేహకు నీ పక్కన నిలబడే అర్హత కూడా లేదు అని అక్షయ్ ఫోటోతో మాట్లాడుతోంది. దాత్రి ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చినప్పటికీ వేద ఫ్యామిలీలో అన్ని వ్యవహారాలు చాలా వరకు తెలుసు. అలాగే అక్షయ్కి అభయ్కి ఉన్న రైవలరీ గురించి కూడా తెలుసు. ఆమె చాలా క్లియర్గా తెలుసుకుంది. అది బిజినెస్ వరల్డ్లో ఓపెన్ సీక్రెట్ కాబట్టి ఆమె వాళ్ళ గురించి తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలాంటిది అక్షయ్ ఇంటి నుండి వెళ్ళిన స్నేహ ఇప్పుడు అభయ్ దగ్గర ఉంటుందని ఆమె ఊహించలేదు. దాంతో ఆమె ఆలోచిస్తూ, నాకు తెలిసినంత వరకు అభయ్ చాలా డేంజరస్, అతనికి కనికరం అనేదే ఉండదు, అలాంటి అభయ్ దగ్గర ఈ స్నేహ చేరిందంటే ఏమనుకోవాలి అనుకుంటూ ఒక్కొక్క విషయాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తోంది దాత్రి. ఇప్పుడు ఇలాగే వదిలేస్తే స్నేహ ఇక్కడే ఉందన్న విషయం ఏదో ఒక రోజు అక్షయ్కి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు తెలివిగా ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకొని ఒక క్షణం ఆలోచించి, అక్షయ్ తనని వెతికేలోపే స్నేహ ఎక్కడుందో నేనే అక్షయ్కి స్వయంగా చెప్పేస్తే బెటర్. అక్షయ్కి స్నేహ అభయ్ దగ్గర ఉందని తెలిస్తే తన రియాక్షన్ మామూలుగా ఉండదు. తన అపోనెంట్తో స్నేహ ఉందని తెలిస్తే ఖచ్చితంగా తన మీద బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. ఇక వీళ్ళిద్దరూ జన్మలో కలవరు. కానీ ఇది కూడా ప్లాన్ ప్రకారమే చేయాలి అని అనుకుంది. మనసులో ప్లాన్ రూపుదిద్దుకోగానే ఆమె పెదాలపై సన్నని చిరునవ్వు వచ్చింది. వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి, అభయ్ ఆఫీస్లో జరిగే ప్రతి విషయం నాకు తెలియాలి, ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిని కనిపెట్టి అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పాడు అవతల వ్యక్తి. అప్పుడు దాత్రి ఫోన్ డిస్కనెక్ట్ చేసి స్నేహను తలుచుకొని నవ్వుకుంటూ, ఇప్పుడు మొత్తం రెడీగా ఉంది, ఇక జరగాల్సింది మాత్రమే మిగిలింది అనుకుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఆఫీస్కి వచ్చింది స్నేహ. ఇద్దరు కొత్త ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్ ప్రకారం త్వరలోనే మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా స్క్రిప్ట్ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయింది. వాళ్ళ రోల్స్ని బట్టి చూస్తే అందులో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుందని స్నేహ ఆశిస్తోంది. మిగిలిన ఇద్దరు కొత్త ఆర్టిస్టులు కూడా ఈరోజు మార్నింగ్ వచ్చి ఆఫీస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ స్కిల్స్, టాలెంట్ చూడడానికి స్నేహ ఉదయాన్నే వచ్చింది. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా వాళ్ళిద్దరూ రాలేదు. దాంతో స్నేహ కొంచెం అసహనంగా, కొత్త వాళ్ళుగా ఉన్నప్పుడే టైం మేనేజ్మెంట్ లేకపోతే ఇక ఫ్యూచర్లో వీళ్ళు ఎలా సక్సెస్ అవుతారు, ఈ ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళు సరిగ్గా లేరని అనుకున్న స్నేహ ఇక వాళ్ళని సెలెక్ట్ చేయొద్దని చెప్పడం కోసం అభయ్కి ఫోన్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకుంది. ఇంతలో క్యాబిన్ డోర్ దగ్గర ఎవరో ఒక వ్యక్తి నిలబడడం చూసింది.
అతను చూడ్డానికి 30 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు. ముఖంపై నవ్వుతో తన వైపే చూస్తూ కనిపించాడు. దాంతో స్నేహ అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు అతను చాలా కూల్గా లోపలికి వస్తూ, హలో వైస్ ప్రెసిడెంట్ స్నేహ గారు, నేను ఇక్కడ ఆర్టిస్టులకు ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు మదన్, మీరు నన్ను అలాగే పిలవచ్చు అని అన్నాడు. హో, అయితే మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది స్నేహ. అప్పుడు మదన్ కొంచెం ఇబ్బంది పడుతూ, వైస్ ప్రెసిడెంట్ స్నేహ, ఈరోజు మీకు ట్రాన్స్ఫర్ అయిన 2 కొత్త ఆర్టిస్టులను నేనే ఈ కంపెనీకి తీసుకొని వచ్చాను. నాకు వాళ్ళతో చాలా పరిచయం ఉంది, అందుకే మీరు వాళ్ళని నాకు ట్రాన్స్ఫర్ చేయగలరా అని అడిగాడు. ఆ మాట విన్న స్నేహ అతని వైపు అనుమానంగా చూసి, మీరు ఆ 2 ఆర్టిస్టుల్ని అంతగా ఎందుకు కావాలని అనుకుంటున్నారు? వాళ్ళు కాకపోతే ఇంకా మీకు మంచి ఆర్టిస్టులు దొరకచ్చు అని అంది. నిజానికి వాళ్ళని పంపించడానికి ఆమెకేం అభ్యంతరం లేదు. కానీ అబ్బాయికి తెలిస్తే తాను కావాలని వాళ్ళని పంపించిందని తనపై అనుమానపడతాడని అనుకుంది స్నేహ. ఆ మాటకు మదన్ కొంచెం నిరాశపడ్డాడు. దాంతో తను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ, మేడం, నిజం చెప్పాలంటే ఈ కంపెనీకి నేను కూడా కొత్తగానే వచ్చాను. వాళ్ళిద్దరూ నా ఆర్టిస్టులు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ మీరు తీసుకుంటే ఇక నేనేం చేయాలో కూడా నాకు తెలియదు. అంతేకాకుండా నేను ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్తో స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు అందులో యాక్ట్ చేసే అవకాశం వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఈ టైంలో వాళ్ళు నా దగ్గర నుంచి మారిపోతే నాకు ఆర్టిస్టులు ఉండరు. కాబట్టి మీరు కొంచెం ఆలోచిస్తే మంచిది అని అడిగాడు. దాంతో స్నేహ ఒక క్షణం ఆలోచించి, సరే మిస్టర్ మదన్, ఆ 2 ఆర్టిస్టులకు మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మంచి రిజల్ట్ని చూపించాలి, డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పింది. ఆ మాట వినగానే మదన్ సంతోషంగా, ష్యూర్ మేడం, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్ మీకు ఇన్ఫామ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పండి మేడం, నేను తప్పకుండా చేస్తాను. ఇక ఉంటాను మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు స్నేహ అతను వెళ్తున్న వైపే చూసి, ఇప్పుడు నా దగ్గర 2 ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారని గుర్తు చేసుకుంది. దాంతో ఆమెకు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. మదన్ గురించి ఆమె కూడా ఇప్పటికే కొంచెం తెలుసుకొని ఉంది. అతను ఆల్రెడీ ఏదో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కంపెనీలో పనిచేశాడని తెలిసింది. కానీ ఆ కంపెనీ పేరు రివీల్ చేయడానికి అతను ఇష్టపడనందుకు ఆ కంపెనీ గురించి తెలియలేదు. అలాగే ఈ మదన్ను తన కంపెనీలోకి తీసుకురావడానికి అభయ్ చాలా ఎక్కువ శాలరీ ఆఫర్ చేశాడని తెలుసుకుంది. అందుకే అతని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని అనుకున్న స్నేహ అతనిపై నమ్మకంతోనే ఆర్టిస్టులను తన చేతికి అప్పగించింది. పైగా అభయ్ తనను ఇబ్బంది పెట్టడానికే తనకు 4 ఆర్టిస్టులను అసైన్ చేశాడని అనుకున్న స్నేహ ఇప్పుడు ఈ విషయం అభయ్కి తెలిస్తే ఏమంటాడో అని అనుకుంది. కానీ అంతలోనే ఆలోచిస్తూ, అయినా నేను ఈ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ను, నాకు నిర్ణయం తీసుకునే హక్కు ఉంది అని తనకు తానే చెప్పుకుంటూ కొంచెం ధైర్యంగా ఫీల్ అయింది. ఇప్పుడు 2 ఆర్టిస్టులు మదన్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి నాకు ఈ వీకెండ్లో కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ టైంలో యువను తీసుకొని బయటకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంది స్నేహ. దాంతో హడావిడిగా తన పని పూర్తి చేసుకోవడం కోసం మొదలుపెట్టింది. కానీ ఇంతలో హఠాత్తుగా చేతిలో ఒక డాక్యుమెంట్తో అక్కడికి వచ్చాడు మదన్. అతన్ని చూసిన స్నేహ, ఏంటి ఇలా వచ్చారు అని అడిగింది. అప్పుడు మదన్, మేడం, ఇది నేను మీకు చెప్పిన ప్రేమ వ్యూహం టీవీ షో స్క్రిప్ట్. నేను ఇప్పటికే అక్కడ ఎడిటర్లు, ప్రొడ్యూసర్స్ గురించి డిస్కషన్ చేశాను. అలాగే వాళ్ళ దగ్గర నుంచి సైన్ కూడా తీసుకున్నాను. వెంటనే నా ఆర్టిస్టులను ప్రొడక్షన్ దగ్గరకు పంపించాలనుకుంటున్నాను. దానికి మీ పర్మిషన్ కావాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ అతని చేతిలోని ఫైల్ తీసుకొని చూసింది. అందులో మదన్ చెప్పినట్లుగానే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సైన్ చేశారు. తమ కంపెనీ నుండి వెళ్ళే 2 కొత్త ఆర్టిస్టుల్లో ఒకరు ఫీమేల్ లీడ్గా కూడా ఉండబోతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకు మంచి పబ్లిసిటీ తెస్తుందని అనుకుంది స్నేహ. అలాగే ఫీమేల్ లీడ్గా చేయబోతున్న ఆర్టిస్ట్ గురించి కూడా స్నేహకు ఒక ఐడియా ఉంది. ఆమె దాన్ని బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ముందు ముందు మెయిన్ లీడ్గా కూడా ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. అందుకే స్నేహ వెంటనే దానికి పర్మిషన్ ఇస్తూ సైన్ చేసి ఆ డాక్యుమెంట్ను తిరిగి మదన్కి ఇచ్చి, వెరీ గుడ్ మిస్టర్ మదన్, మీరు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఇక ఈ పనిని నేను మీకే అప్పగిస్తున్నాను. దానికోసం ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది. అప్పుడు మదన్ చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ మేడం అన్నాడు. అంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుగా, మేడం, ఇంకో విషయం, రేపు మీ 2 ఆర్టిస్టులతో కలిసి మీరు ప్రొడ్యూసర్ గోపాల్తో సైన్ చేయాలని విన్నాను అని గుర్తు చేశాడు. ఆ మాట విన్న స్నేహ షాక్ అవుతూ,
అవును, అంత ఇంపార్టెంట్ విషయాన్ని నేనెలా మర్చిపోయాను అని అనుకుంటూ మదన్ వైపు చూసి, అవును మిస్టర్ మదన్, నేను అసలు ఆ విషయం గురించి మర్చిపోయాను. థ్యాంక్ గాడ్ మీరు టైంకి నాకు గుర్తు చేశారు అని చెప్తూనే ఇంతలో ఏదో అనుమానం వచ్చినట్లు అతని వైపు చూసి, కానీ ఈ విషయం మీకెలా తెలిసింది అని అడిగింది. అప్పుడు మదన్ కొంచెం తడబడి వెంటనే సర్దుకుంటూ, నిన్న రిహార్సల్ రూమ్లో మీ ఆర్టిస్ట్ నాకు చెప్పారు మేడం, మీరు ఈ మధ్య బిజీగా ఉంటున్నారు కదా, అందుకే మీకు గుర్తుందో లేదోనని గుర్తు చేశాను అంతే అన్నాడు. దాంతో స్నేహ తేలిగ్గా ఫీల్ అవుతూ, ఓకే నేను నిజంగానే మర్చిపోయాను, గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పింది. మదన్ చిన్నగా తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్నేహ వెంటనే ప్రొడ్యూసర్ ఆఫీస్కి ఫోన్ చేసి తర్వాత రోజు ఉదయం 10 గంటలకు అపాయింట్మెంట్ తీసుకుంది. అప్పుడే ఆమె కొంచెం ఊపిరి పీల్చుకుంటూ, నిజంగా ఎంత ముఖ్యమైన విషయం మర్చిపోయి ఉంటే ఇప్పటి వరకు నేను చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేవి అనుకుంది. అంతలోనే ఆలోచిస్తూ, రేపు ఈ ప్రోగ్రాం కన్ఫామ్ అయింది కాబట్టి ఇక యువన్తో టైం స్పెండ్ చేయలేను అని నిరాశగా అనుకుంది. ఆ రోజు సాయంత్రం అలసిపోయి ఇంట్లో అడుగుపెట్టింది స్నేహ. ఆమెను చూసిన వెంటనే యువన్ పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ ఐ మిస్ యూ అంటూ హక్ చేసుకున్నాడు. మిస్ యూ టూ నాన్నా అని యువన్ బుగ్గ మీద కిస్ చేసింది స్నేహ. అప్పుడు స్నేహ, స్కూల్లో ఎలా గడిచింది అని యువన్ అడిగింది. దానికి యువన్ ఏదో సమాధానం చెప్తుండగా ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని హాల్లోకి వెళ్ళారు. అప్పుడు యువన్, మమ్మీ ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, అది నీకు చాలా నచ్చుతుంది అని చెప్పాడు. సర్ప్రైజా, ఏంటది అంటూ ఆత్రంగా అడిగింది స్నేహ. నువ్వే చూడు అంటూ ఆమెను డైనింగ్ రూమ్లోని టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు యువన్. అక్కడ టేబుల్ మీద 2 బౌల్స్ మూత పెట్టి ఉన్నాయి. స్నేహ వెంటనే వెళ్ళి వాటిని ఓపెన్ చేసి చూసింది. అందులో వేడివేడిగా నూడిల్స్ రెడీగా ఉండటంతో స్నేహ ఆశ్చర్యపోతూ, యువన్ వీటిని నువ్వే చేసావా అని అడిగింది. నిజానికి అమెరికాలో ఉన్న టైంలో యువన్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే తన తల్లికి అన్ని విషయాల్లో హెల్ప్ చేయడానికి ట్రై చేసేవాడు. అలాంటి టైంలోనే ఒకసారి ఆమెకు హెల్ప్ చేద్దామని వచ్చి వేడి నీళ్లు వంటిపై వంపేసుకున్నాడు. అప్పుడు స్నేహ ఇంకెప్పుడు యువన్ను వంటగదిలోకి రావద్దని గట్టిగా చెప్పింది. దాంతో యువన్ కూడా ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత యువన్ తన కోసం నూడిల్స్ చేయడం చూసిన స్నేహ సంతోషంతో, లవ్ యూ కన్నా అంటూ యువన్ను ఎత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో నుంచి ఆనందంతో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అది చూసిన యువన్ తన చిన్ని చేతులతో ఆమె కళ్ళు తుడుస్తూ, నో మమ్మీ డోంట్ క్రై, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది అని అన్నాడు. దాంతో స్నేహ వెంటనే కళ్ళు తుడుచుకొని అందంగా నవ్వుతూ, సరే ఇక నేను ఏడవను అని చెప్పింది. దాంతో యువన్, థ్యాంక్ యూ మమ్మీ, ముందు నువ్వు నేను చేసిన నూడిల్స్ తిని ఎలా ఉన్నాయో చెప్పు అంటూ హడావిడిగా స్నేహ చేయి పట్టుకొని లాగి కుర్చీలో కూర్చోబెట్టాడు. స్నేహ వెంటనే తన కొడుకు చేసిన నూడిల్స్ను ఫోక్తో తీసి నోట్లో పెట్టుకుంది. యువన్ టెన్షన్ పడుతూ తన తల్లి చెప్పే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు స్నేహ నూడిల్స్ టేస్ట్ చేసి యువన్ వైపు తిరిగి కళ్ళు పెద్దవిగా చేసి, వావ్ యువన్ సూపర్గా చేసావు అంది. వెంటనే యువన్ ఆనందంగా, నిజంగా బాగుందా మమ్మీ అని అడిగాడు. ఎస్ యువన్, కావాలంటే నువ్వు కూడా టేస్ట్ చూడు అంటూ మరో స్పూన్ యువన్కు అందించింది స్నేహ. యువన్కి కూడా ఆ నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నట్లు అనిపించింది. దాంతో ఇద్దరు కలిసి ఆనందంగా నూడిల్స్ తినడం స్టార్ట్ చేశారు. నిజంగా యువన్ అంత చిన్న వయసులో అంత టేస్ట్గా నూడిల్స్ ఎలా చేశాడో స్నేహకు అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉంటే తన కొడుక్కి చెఫ్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని అనిపించింది. ఇంతలో టక్ టక్ మంటూ బూట్ల శబ్దం వినిపించడంతో తల్లి కొడుకులిద్దరూ తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడు తమ వైపే వస్తూ కనిపించాడు అభయ్. అతను నేరుగా వచ్చి టేబుల్పై ఉన్న మరో బౌల్ను చేతిలోకి తీసుకున్నాడు. యువన్ చేసిన నూడిల్స్ను అభయ్ ఏం చేయబోతున్నాడు? ఫలితంగా యువన్ అభయ్ల మధ్య ఎలాంటి బంధం ఏర్పడుతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.